అయితే గురుగారు ఇప్పుడు మీ విషయం చెప్పారు కదా, దీని గురించి కూడా విన్నాం. సహజంగా రకరకాల మార్పులు వస్తున్నాయి, మరి ఇది ఎంతవరకు నిజము? ఇలా ఇంట్లో ప్రతి వస్తువు మీద మీరు చెప్పినట్టు ప్రతి ఆహార పదార్థం మీద, ప్రతి వస్తువు మీద కాకుండా పూర్తిగా ఇంటి మీదే వేసుకోండి అనే పద్ధతి చాలామంది చెప్తుంటారు. అది అసలు సరైందేనా అలా చేయడం అని? ఇప్పుడు అలా అనుకుంటే బ్రాహ్మణులు పౌరోహితులు ఉంటారు. పురోహితుల ఇళ్లలో దర్భ ఉండనే ఉంటుంది. అలా అని వాళ్ళు ఆ దర్భను ఇంట్లోనే పెట్టుకొని మిగిలిన పదార్థాల మీద వేయలేదు అని అంటే ఆ కిరణాల యొక్క ప్రభావము ప్రతి వస్తువు మీద పడుతూనే ఉంటుంది. ఆ పడడం వలన ఏంటంటే ఇంటి మీద వేసాం, సరే బాగానే ఉంది, ఇంటి మీద వేసినంత మాత్రాన మరి ఇంట్లో ఉన్నటువంటి పదార్థాల మీద సూర్యకిరణాలు పడవా? పడతాయి కదా, పడతాయి. కాబట్టి ఏంటంటే మన ఇంట్లో దర్భ ఉన్నా లేకుంటే ఇంటి పైన వేసుకున్నా కూడా ప్రతి పదార్థం మీద వేయడం అనేది పద్ధతి, ఒక పద్ధతి. లేదు మా ఇంట్లో దర్భ లేదండి, మరి మేమేం చేయాలి? ఇది కూడా ఒక సమస్య. ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న పరిస్థితులు అసలు దర్భ అనేటువంటిది దొరకడమే కష్టం ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో. మరి అలాంటి సందర్భంలో ఏంటి అంటే నువ్వులు ఏవైతే ఉన్నాయో తిలాహ్ పాప హరాన్నిత్యం, తిలలు అనేటువంటివి పాపాన్ని తొలగింపజేసేటువంటివి, విష్ణు సంబంధమైనటువంటివి అవి. కాబట్టి అలాంటి నువ్వులు రెండు నువ్వులు ప్రతిదాని మీద అలా వేసి పెట్టినా కూడా ఈ దోషం అనేటువంటి తొలుగుతుంది అని. అయితే గురుగారు ఇక్కడ కూడా జనానికి సందేహాలు వస్తాయి, నల్ల నువ్వులు వేయాలా తెల్ల నువ్వులు వేయాలా అని అడుగుతారు కదా. నల్ల నువ్వులే శ్రేష్టం, నల్ల నువ్వులే వాడాలి. నల్ల నువ్వులు ఇప్పుడు ఏదైనా సరే మనకు ఏలినాటి శని జరుగుతోంది, లేదంటే అర్ధాష్టమ శని జరుగుతోంది, అష్టమ శని జరుగుతోంది, లేదంటే శని దశ జరుగుతోంది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమిటి అని అంటే నల్ల నువ్వులు మనం దానం చేయడమే ఎక్కువగా మనం లోకంలో ఉన్నటువంటిది. ఇక్కడ కూడా ఈ పరిహారానికి నల్ల నువ్వులే వాడాలి. దర్భ దొరకలేదనుకోండి నల్ల నువ్వులు వేసుకోవడం చాలా మంచిది. ఇలా ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం ఒకటి, నిద్రపోకూడదు. గ్రహణం కదా, 3 గంటల సేపు ఉంది, లేదంటే గంటన్నర సేపు ఉంది, ఒక గంట సేపు ఉంది, ఏముందిలే పడుకుందాము, తినద్దన్నారు కదా, పడుకోవచ్చు. పడుకుంటే మనకు ఆకలి వేయదు కదా, కాసేపు అలాగా పడుకుందాం. నిద్రపోకూడదు అనేటువంటిది ఒకటి ఉంది. నిద్రపోవడం వల్ల ఏమిటి అంటే అనారోగ్యత అనేటువంటిది వస్తుందట. కాబట్టి నిద్రపోకూడదు. తరువాత మనము కొద్దిగా దురద వేసినప్పుడు ఎక్కువగా వాటిని ఇలా గోకడం కానీ లేకుంటే ఇలా చేయడం కానీ వీటిని కూడా నిషేధించారు. మలమూత్ర విసర్జనలు చేయకూడదు అనేటువంటిది ఒకటి ఉంది. అందుకోసమనే 12 గంటల కంటే ముందే తినాలి అనే నియమం పెట్టారు. నియమాలు అందుకే పెట్టారు వీళ్ళు. అంటే శాస్త్రాలు మనకేమిటి అంటే మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఎలా మనం చూసుకోవాలనేటువంటి విషయాన్ని ప్రతి దానిలోనూ మనకు తెలియజేశారు. శాస్త్ర సంబంధంగా ముడిపెట్టి సంబంధమైనటువంటి ముడిని వేసి మనకు అన్నీ తెలియజేశారు. కాబట్టి మలమూత్ర విసర్జన చేయకూడదు అనేటువంటిది ఒకటి. అదేవిధంగానే స్త్రీ సంభోగం అనేటువంటిది కూడా కలగకూడదు అనేటువంటిది ఒక నియమం ఉంది. ఇవన్నీ కూడా గ్రహణ సమయంలో చేస్తే వాటి నుండి అనేకమైనటువంటి ప్రమాదాలు కలుగుతాయి అనేటువంటిది మనకు చెప్పినటువంటి శాస్త్రం. కాబట్టి ఇవన్నీ కూడా ఆచరించాలి. ఇప్పుడు మీరు దానం అని చెప్పారు కదా గురువుగారు, కొన్ని దేవాలయాల్లో కొంతమంది పురోహితుల దగ్గరకు వచ్చేసరికి ఈ గ్రహణ సమయం దానాలు కానీ లేకపోతే మీరు ఇందాక చెప్పారు ఏలినాటి శని కానీ ఏదైనా పూజలు ఉన్నప్పుడు కానీ అట్లాంటి దానాలు కొంతమంది తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉంటారు. అసలు అట్లా నిరాకరించడం అనేది కూడా శాస్త్ర సంబంధమే అంటారా? ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది దేవాలయాల్లో అక్కడ పురోహితులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, దేవాలయాల్లో పూజ చేయకుండా పౌరోహిత్యం ఆచరించేటువంటి వాళ్ళు ఉండవచ్చు. మామూలుగా ఏంటంటే ఈ దానం ఇచ్చినప్పుడు గ్రహించడం అనేటువంటి దానిలో దోషం లేదు, తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. కానీ మేము అది తీసుకోము అని అన్నారు. సరే, ఆ సమయంలో మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మీరు గోధుమలు ఉన్నాయి, లేకుంటే నువ్వులు ఉన్నాయి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేతువుకు సంబంధించినటువంటి ఉలవల గురించి చెప్పాము. ఇవన్నీ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదు అనేటువంటి దాంతో నిరాశపడకుండా వీటిని తీసుకువెళ్ళి గోవులకు, ఆవులకు పెట్టండి. ఆవుల దగ్గరలో లేవంటే ఎక్కడైనా ప్రవహించేటువంటి ఒక నదిలోనో లేకుంటే ఒక చెరువులోనో ఇలాంటి వాటిలో వేయండి. లేదంటే ఏదైనా సరే ఒక జంతువుకు ఆహారంగా పెట్టడం కూడా, అంటే ఇక్కడ గ్రహణ విషయంలో మనకు అదే చెప్పారు, ఆవులకు కానీ ఈ పక్షులకు కానీ ఆహారాన్ని పెట్టడం చాలా ఉత్తమం అని కూడా చెప్పారు గ్రహణ సమయంలో. అందులో